'పరాశక్తి' మన 'శివ కార్తికేయ' గారిదనమాట. ఇది మనకు తమిళ్‌లోనే రిలీజ్ అయింది థియేటర్‌లో. తెలుగులో అయితే రిలీజ్ కాలేదు. మరెందుకు రిలీజ్ చేయలేదో ఎవరికీ తెలీదనమాట. ఇప్పుడు మనకైతే జీ ఫైవ్‌లో తెలుగులో కూడా మనకైతే రిలీజ్ అయిపోయిందనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే 1960లో హిందీ భాషని బలవంతంగా తమిళనాడులోనే మాట్లాడాలి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఓన్లీ మనకు హిందీ మాత్రమే మాట్లాడాలి. ఏ భాష గూడా మనకైతే మాట్లాడకూడదు. దానికోసం మన హీరో గాని, వేరేటోళ్ళు గాని ఎలా పోరాడారు? లాస్ట్‌కి ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్. మరి ప్లస్ పాయింట్ ఏంది? మైనస్ పాయింట్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ అనేది చాలా బావుందనమాట. ఎందుకంటే ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. మన తమిళనాడులో జరిగిన స్టోరీ అనమాట. లాస్ట్‌కి మనకైతే చిన్న చిన్న క్లిప్స్ అనేది ఏస్తుంటారు. అది చూసిన వెంటనే నాకైతే చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే అనిపించిందనమాట. ఎందుకంటే చాలా బావుంది స్టోరీ లైన్ అనేది. ఎందుకంటే రియల్‌గా జరిగింది కాబట్టి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడున్న ఎమోషనల్ సీన్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది. అలాగే ప్రీ క్లైమాక్స్ గాని, క్లైమాక్స్ గాని బావుంది సినిమాటోగ్రఫీ అయితే బావుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగా ఖర్చుపెట్టారు. చాలా రిచ్‌గా అనిపించింది. చాలా బావుందనమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. జయం రవి గారైతే విలన్‌గా అయితే చేశారనమాట. ఏమన్నా చేసినావా భయ్యా నువ్వు యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు. ఆయన క్యారెక్టర్ వచ్చేటప్పుడల్లా పిచ్చ కోపం లేస్తదనమాట. అంత ఘోరంగా అయితే ఉంటది క్యారెక్టర్ అనేది. పక్కా మీకు కూడా కోపం వస్తదనమాట. ఎందుకంటే అంత ఘోరంగా అయితే చేశారు యాక్టింగ్ అనేది. అలాగే మన శివకార్తికేయ గారు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు. మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే మన హీరోయిన్ శ్రీలీల గారనమాట. చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఇచ్చారు. అండ్ బాగా చేశారనిపించింది నాకైతే బాగా నచ్చింది ఆమె యాక్టింగ్ అయితే. మైనస్ పాయింట్ స్టోరీ లైన్ అనేది చాలా బాగున్నా గానీ, స్క్రీన్ ప్లే అనేది అంత కొత్తగా అయితే లేదనమాట. చాలా చాలా రొటీన్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్లారు. అలాగే ఎమోషనల్ సీన్స్ అనమాట. అది మెయిన్‌గా వర్కౌట్ కావాల్సింది అసలు వర్కౌట్ కాలేకపోయిందనమాట. ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ సీన్స్ తప్ప ఎక్కడ ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. అలాగే ప్రెడిక్టబుల్ సీన్స్ అనేది చాలా వెళ్తుంటాయి. అండ్ లవ్ ట్రాక్ అనమాట. అస్సలు వర్కౌటే కాలేదు. ఆ లవ్ ట్రాక్ అనేది. చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారనమాట. రన్ టైమ్ గూడా మనకైతే 2 అవర్స్ 39 మినిట్స్. కొంచెం ఓపికతోటైతే చూడాలి. అలాగే మనకైతే కొన్ని క్యామియో రోల్స్ అయితే ఉంటాయన్నమాట. అసలు ఎందుకున్నాయో నాకే అర్థం కాలేదు. మరి ఉన్నా గూడా మనకైతే ఏమన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అస్సలు లేవన్నమాట. అసలు ఎందుకొచ్చేవి, ఎందుకు పోయావో గూడా అర్థం కాదు నాకు అస్సలు వర్కౌటే కాలేదది. ఆ క్యామియో రోల్స్ అనేది. మూవీలో ఎక్కడ గూడా హై మూమెంట్ అనేది రాదనమాట. అరే! ఇదిరా సీన్, ఇదిరా పడ్డది, ఏమన్నా పడ్డదా సీన్ అని ఫీలింగ్ అయితే రాదు. చాలా నార్మల్‌గా అయితే వెళ్తది అలాగే లాజిక్ సీన్స్ అనేది అస్సలుండవనమాట. మన హీరో గారు తప్పించుకొని డైరెక్ట్‌గా ఢిల్లీకైతే వెళ్తాడు. ఎళ్ళిన వెంటనే పీఎం అయితే కలుస్తాడనమాట. ఆళ్ళెలా కలిసావురా బయ్ అనిపిస్తది మనకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపిచ్చిందిరా అంటే జస్ట్ వన్ టైమ్ వాచ్ అనమాట. ఒకసారయితే చూడొచ్చు ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి. జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంది మరి ఇది డార్లింగ్స్ మరి 'పరాశక్తి' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపిచ్చింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.